నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ టు ది ఫైనల్ అటెంప్ట్. మనం శాతవాహనుల్ని ఆంధ్ర రాజులుగా చాలాసార్లు వింటాం. మరి ఈ శాతవాహనుల ముందు ఆంధ్రులు లేరా? అలా కాదు. శాతవాహనుల కన్నా ముందే ఆంధ్రులు ఉన్నారు. కానీ ఆ పీరియడ్కి డైరెక్ట్గా హిస్టారికల్ రికార్డ్స్ చాలా తక్కువ. అయినా మనకి లిటరరీ సోర్స్ అంటే లైక్ వేదాస్, బ్రాహ్మణికల్ టెక్స్ట్, బుద్ధిస్ట్ బుక్స్, మహాభారతం, ఫారెన్ అకౌంట్స్లో ఇండైరెక్ట్ సోర్సెస్ ద్వారా మనకు ఆంధ్రుల గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇక్కడ మనం ఆంధ్ర అనే ఒక వర్డ్ ఫస్ట్ ఎక్కడ మెన్షన్ అయింది, ఏన్షియన్ బుక్స్ ఆంధ్రుల గురించి ఏం చెప్పాయి, ఆ రిఫరెన్సెస్ హిస్టారికల్ ఫ్యాక్ట్సా లేదా అప్పటి రైటర్స్ ఒపీనియనా అనేది సింపుల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీతో మనం అర్థం చేసుకుంటాం. సో ఫస్ట్ ఇప్పుడు ఆంధ్ర అంటే మనకి ఒక స్టేట్ లాగా. మరి ఏన్షియన్ టైమ్స్లో అది స్టేట్లా కాదు. అప్పట్లో ఆంధ్ర అంటే ఒక ట్రైబ్ లేదా కమ్యూనిటీ అనమాట. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక స్టేట్ కాదు, ఒక కింగ్డమ్ కాదు. తర్వాత ఆ ట్రైబ్ సెటిల్ అయిన ఏరియాని ఆంధ్ర అని పిలవడం స్టార్ట్ చేశారు. స్లోగా టైం గడుస్తున్నప్పుడు ఆంధ్ర అనే వర్డ్ పీపుల్ నుంచి ప్లేస్కి మారింది. ఆ రీజియన్లో తెలుగు మాట్లాడే వాళ్ళని ఆంధ్ర అని పిలిచేవారు. అందుకే ప్రెసెంట్ ఆంధ్ర అనే వర్డ్ తెలుగు ఐడెంటిటీతో కనెక్ట్ అయింది. అండ్ వేదిక్ లిటరేచర్ అంటే వేదాస్ రిలేటెడ్ బుక్స్ అనమాట. ఆ బుక్స్ ప్రకారం ఆంధ్రులు సౌత్ విదర్భ ఏరియాలో ఉండే ఏన్షియన్ ట్రైబ్స్లో ఒకరు అని భావిస్తున్నారు. సో విదర్భ అంటే ఎక్కడ? ప్రెసెంట్ మహారాష్ట్ర సైడ్. అంటే అప్పట్లో ప్రెసెంట్ ఆంధ్ర బోర్డర్స్ లేవు. కింగ్డమ్స్, రీజన్స్ టైంకి తగ్గట్టు చేంజ్ అయ్యేవి. సో మనకి చాలా రిఫరెన్సెస్ దొరికాయన్నమాట ఆంధ్ర గురించి ఏన్షియన్ టెక్స్ట్లో. అవి మనం ఇప్పుడు చూద్దాం. రిఫరెన్సెస్ టు ఆంధ్రాస్ ఇన్ ఫస్ట్ ఏంటంటే వేదిక్ బ్రాహ్మణికల్ టెక్స్ట్. అందులో ఆత్రేయ బ్రాహ్మణ అనేది ఒక రిగ్వేదిక్ టెక్స్ట్ అనమాట. ఇది 800 బీసీకి చెందింది. అంటే ఆల్మోస్ట్ 2800 ఇయర్స్ ఓల్డ్ అనమాట. కాబట్టి ఆంధ్ర హిస్టరీ స్టడీ చేసేటప్పుడు హిస్టోరియన్స్ ఫస్ట్ ఈ బుక్ని ఎగ్జామిన్ చేస్తారు. ఇక్కడ బుక్ డైరెక్ట్ హిస్టరీ చెప్పడం లేదు, ఒక మైథలాజికల్ స్టోరీ చెప్తుంది. ఆత్రేయ బ్రాహ్మణ ప్రకారం సున్షేప అనే బ్రాహ్మిన్ అబ్బాయిని సాక్రిఫైస్ కోసం తీసుకువెళ్తారు. సాక్రిఫైస్ అంటే బలిదానం చేయడానికి తీసుకువెళ్తారనమాట. అప్పుడు విశ్వామిత్రుడు ఆ అబ్బాయిని కాపాడుతాడు. తర్వాత తన ఆశ్రమంకి తీసుకొని వెళ్ళి పెంచుకుంటాడు. ఆ తర్వాత తన సన్స్ లైక్ ఓన్ సన్స్ని పిలిచి ఇతన్ని బ్రదర్ లాగా యాక్సెప్ట్ చేయండి అని చెప్పాడు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పటి సొసైటీలో లీనేజ్, ఫ్యామిలీ ప్రైడ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి యాక్సెప్ట్ చేయడం ఇష్టం లేదు. ఇప్పుడు స్టోరీలో టర్నింగ్ పాయింట్ అనమాట. విశ్వామిత్రుడికి చాలా కోపం వచ్చింది. ఆయన వాళ్ళని ఆర్యవర్త నుంచి బయటికి పంపించాడు. ఆర్యవర్త అంటే అప్పటి నార్త్ ఇండియా. సౌత్ ఇండియాకి వెళ్ళమని కర్స్ ఇచ్చాడు, లైక్ శాపం ఇచ్చాడు. ఇక్కడే కర్స్ డిసెండెన్స్ అని కాన్సెప్ట్ స్టార్ట్ అయిందనమాట. అంటే శాపంకి పొందిన కొడుకులు అని. శాపం పొందిన కొడుకులు డిసెండెన్స్గా సవరాస్, కళింగాస్, ముతిబాస్, ఆంధ్రాస్ అనే ట్రైబ్స్ ఫామ్ అయ్యాయి. దీన్నే గుర్తుపెట్టుకోవాలి. ఇది హిస్టోరియన్స్ దీన్ని మైథలాజికల్గా చూస్తారు, ఎలాంటి హిస్టారికల్ ఫ్యాక్ట్ కాదు అనమాట. ఇక్కడ డిగ్రేడెడ్ అనే వర్డ్ వచ్చింది. అంటే ఆంధ్రులు నిజంగా తక్కువ వాళ్ళని కాదు. ఆ బుక్ రాసిన ఆథర్స్ వ్యూ పాయింట్ ప్రకారం ఆర్యన్ సొసైటీ నుంచి బహిష్కరించబడిన వాళ్ళని సౌత్ ఇండియాలో సెటిల్ అయ్యారని స్టోరీ చెప్తుంది. కాబట్టి ఇది అప్పటి సోషల్ పర్సెప్షన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. మోడర్న్ హిస్టోరియన్స్ దీన్ని హిస్టారికల్ ట్రూత్ అని యాక్సెప్ట్ చేయరు. సో ఈ స్టోరీ ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ మహాభారతం అనమాట. ఇది సెకండ్ స్టోరీ. సో మహాభారతం మనకి ఒక ఎపిక్ అనమాట. కానీ హిస్టోరియన్స్ దానిని లిటరరీ సోర్స్గా కూడా యూజ్ చేస్తారు. ఎందుకంటే అప్పటి ట్రైబ్స్, కింగ్డమ్స్, సొసైటీ గురించి కొన్ని రిఫరెన్సెస్ ఉంటాయి. కాబట్టి మహాభారతంలో ఆంధ్ర అనే వర్డ్ ఉండటం వల్ల ఏన్షియంట్ ఇండియాలోని ఆంధ్రులు ఉన్న కమ్యూనిటీ అని మనకి తెలుస్తుంది. మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో ఆంధ్రులు కౌరవ సైడ్ సపోర్ట్ చేశారు. మీరు ఒక డౌట్ అడగవచ్చు, ఎందుకు కౌరవ సైడ్ సపోర్ట్ చేశారు? మహాభారతం ఎగ్జాక్ట్ రీజన్ చెప్పలేదు. అప్పట్లో చిన్న చిన్న కింగ్డమ్స్ పొలిటికల్ అలయన్సెస్ బట్టి ఒక సైడ్ సపోర్ట్ చేసేవి. కానీ ఫైనల్గా పాండవర్స్ గెలవడం వల్ల కౌరవాస్ సైడ్ ఉన్న ఆంధ్రులు కూడా ఓడిపోయారు. కురుక్షేత్ర వార్ కన్నా ముందు పాండవులు రాజసూయ యాగం చేయాలని డిసైడ్ అయ్యారు. రాజసూయ యాగం చేయాలంటే మిగతా రాజులు మీ సుప్రమసీని యాక్సెప్ట్ చేయాలి. అందుకే నలుగురు బ్రదర్స్ 4 డైరెక్షన్స్కి వెళ్ళారు. సహదేవ సౌత్ ఇండియాకి వెళ్ళాడు. ఆ సదరన్ క్యాంపెయిన్లో ఆంధ్ర రూలర్స్ని డిఫీట్ చేసి పాండవుల అథారిటీని యాక్సెప్ట్ చేయించాడు అని మహాభారతం చెప్తుంది.
ఇంకా ఫర్దర్గా మహాభారతం ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తుంది. ఆంధ్రులు బనవాసి రీజన్ నేటివ్స్ అని మెన్షన్ చేసింది. బనవాసి ప్రజెంట్ కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ సోర్స్ వచ్చి మనకి మత్స్య పురాణ, భాగవత పురాణ. ఈ 2 బుక్స్లో ఆంధ్రాల్ని లెచ్చాస్ అని పిలిచారు. ఇక్కడ లెచ్చా అనే వర్డ్ని అర్థం చేసుకోవాలి. ఏన్షియన్ సాంస్క్రిట్ లిటరేచర్లో లెచ్చా అంటే వేదిక్ కస్టమ్స్ ఫాలో చేయని వాళ్ళని లేదా సాంస్క్రిట్ మాట్లాడని వాళ్ళని అవుట్సైడర్స్గా కన్సిడర్ చేసేవారు. కాబట్టి ఇది కాస్ట్ గురించి కాదు, ఎక్కువ వేదిక్ కల్చర్కి బయట ఉన్న పీపుల్ని అని మీనింగ్లో యూజ్ చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ మనుస్మృతి మెయిన్లీ సోషల్ రూల్స్, డ్యూటీస్, కాస్ట్ సిస్టమ్ గురించి చెప్పే బుక్ అనమాట. ఈ బుక్లో ఆంధ్ర గురించి నెగిటివ్గా రాశారు. విలేజెస్, టౌన్స్కి దూరంగా ఉండాలని మెన్షన్ చేసింది. ఎందుకు ఇలా రాసింది? ఎందుకంటే మనుస్మృతి వేదిక్ సొసైటీ వాల్యూస్ని ఫాలో చేసింది. ఆ సొసైటీలో వేదిక్ ట్రెడిషన్స్ ఫాలో చేయని ట్రైబ్స్ని తక్కువగా చూసేవారు. కాబట్టి ఆంధ్రల గురించి ఇలా మెన్షన్ అయ్యిందనమాట. నెక్స్ట్ వచ్చేసి చరక సంహిత. ఇది ఒక మెడిసినల్ బుక్ అనమాట. నార్మల్ మెడిసిన్ బుక్లో డిసీజెస్, ట్రీట్మెంట్స్ ఉంటాయి, కానీ అప్పటి సొసైటీ బిలీవ్స్ని కూడా కొన్ని చోట్ల మెన్షన్ చేశారు. అందులో ఆంధ్ర గురించి డిస్రెస్పెక్ట్ఫుల్ రిఫరెన్స్ ఉందన్నమాట. ఆంధ్రాని కలలో చూసిన ప్రాయశ్చిత్తం చేయాలి అని మెన్షన్ చేసింది. ఇది విన్న మనం ఒక కంక్లూజన్కి రావాలి. ఏన్షియంట్ నార్థరన్ టెక్స్ట్లో ఆంధ్రాల గురించి కొన్ని నెగిటివ్ ఒపీనియన్స్ ఉన్నాయి, కానీ అవి అప్పటి సొసైటీ బిలీఫ్స్. హిస్టరీ స్టూడెంట్స్గా మన డ్యూటీ ఏంటి? ఒపీనియన్ లాగా, ఫ్యాక్ట్ని ఫ్యాక్ట్ లాగా సపరేట్ చేయడం. సో దీన్ని సమ్మరైజ్ చేద్దాం. మనం దీన్ని ఇప్పుడు సమ్మరైజ్ చేద్దాం. ఫస్ట్, ఆంధ్ర అనేది ఏంటంటే రేస్ అండ్ ట్రైబ్. వేదిక్ లిటరేచర్లో ఆంధ్రాస్ ఏన్షియంట్ రేసెస్గా విదర్భ రీజన్లో ఉన్నారని చెప్పారు. అండ్ దీంట్లో ఫస్ట్ మనం చూస్తున్న రిఫరెన్సెస్ వేదిక్ బ్రాహ్మణికల్ టెక్స్ట్లో అనమాట. దీంట్లో ఆత్రేయ బ్రాహ్మణ 800 BC. ఈ స్టోరీ ఎవరెవరి మధ్య జరుగుతుందంటే సున్షేప, విశ్వామిత్ర వాళ్ళ కొడుకులు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ ఒక డిసెండెన్సెస్ని సబారాస్, కళింగాస్, ముతిబాస్, ఆంధ్రాస్ అని చెప్తున్నారు. ఆర్యవర్త అంటే నార్త్ ఇండియా. అండ్ ఇది ఫస్ట్ది. సెకండ్ మనం చూస్తుంది ఏంటంటే మహాభారతంలో ఈ ఆంధ్రులు కౌరవుల సైడ్ ఉన్నారు అండ్ పాండవులు కౌరవులను ఓడించడం వల్ల ఆంధ్రులు కూడా ఓడిపోయారు. అండ్ సహదేవ ఎవరైతే పాండవాజో ఆంధ్రాస్ని డిఫీట్ చేశారు అని చెప్పి చూసామన్నమాట. అండ్ దీని థర్డ్ వన్ మత్స్య పురాణ, భాగవత పురాణ. వీళ్ళని లెచ్చాస్ అంటాం. లెచ్చాస్ అంటే ఏంటంటే అన్టచబుల్స్. మళ్ళీ ఫోర్త్ మనుస్మృతి ఒకటి. ఫిఫ్త్ వచ్చి చరక సంహిత, అంటే కళలో చూస్తే కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్తున్నది చరక సంహిత. సో ఇది దీని యొక్క రిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఫర్దర్ రిఫరెన్సెస్